2 ఎన్నికల్లో ప్రభావితమైన అంశంగా ఉంది వివేకానంద రెడ్డి హత్య కేసు. 2019 ఎన్నికల ముందు జగనే చంపించాడని తెలుగుదేశం పార్టీ, లేదు చంద్రబాబే చంపించాడని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరూ చేసుకున్నటువంటి ఆరోపణలు చివరికి కోర్టులో అబేయన్స్లో పెట్టిన ఆ రోజున అది ప్రభావితమైనటువంటి అంశంగా సాగింది. ఎన్నికల్లో ఆనాడు ప్రభావమైంది. అట్లాగే మొన్నటి ఎన్నికల్లో వచ్చేటప్పటికి సునీత ప్లస్ షర్మిల ఇద్దరు కూడా వివేకానంద రెడ్డిని అవినాష్ రెడ్డి చంపిస్తే అవినాష్ రెడ్డిని జగన్ కాపాడుతున్నాడు అన్నటువంటి ఆరోపణలు దాదాపు 2 ఏళ్ల ముందు నుంచి తీసుకురావడం, అది పతాక స్థాయికి చేరినటువంటి పరిణామం. ఫైనల్గా జగన్ ఓటమిలో కడప జిల్లాలో కూడా భారీగా ఓడిపోవడం, రాయలసీమలో భారీగా దెబ్బతినడంలో కీలక పాత్ర అయింది. ఇప్పుడు ఆ కేసుకు సంబంధించి ఈ 7 నెలలు అయింది. ఇక కోర్టులో తప్పించి చేయగలిగేదే లేదు. నేను అప్పుడే చెప్పాను, ఇక ఇంతకు మించి చేసేదేం లేదు. అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చూపించారు, బెయిల్ మీద ఉన్నాడు. అందులో కూడా అతను సాక్ష్యాల తారుమారు పెట్టారు తప్పించి అతను హత్యకు సూత్రధారని పెట్టలేదు అన్నటువంటి అంశం. భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డిల మీద పెట్టినటువంటి కేసు ఏంటంటే సాక్ష్యాలు తారుమారు చేశారు, అక్కడ తుడిచేయడం, ఇట్లాంటి వాటిట్లోని. అంతే తప్పించి మర్డర్ చేశాడని పెట్టలేదు వాళ్ళని, లేదా మర్డర్కి సూత్రధారులని పెట్టలేదు. మర్డర్కి సూత్రధారులు ఎలా పెట్టుకొచ్చేసారు మిగతా వాళ్ళని ఇంతకుముందే ప్రస్తావించుకున్నాం. అయితే ఇప్పుడు ఈ హత్య కేసుకు సంబంధించి డాక్టర్ సునీతారెడ్డి స్పందించారు. సమీప భవిష్యత్తులో విచారణ ప్రారంభమై ఆనవాళ్ళు కనిపించడం లేదని, 6 నెలల్లో ట్రయల్ మొత్తం పూర్తి చేసేలా నాంపల్లి సిబిఐ కోర్టుకు ఆదేశాలు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టులో తాజాగా పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లో సునీతతో సిబిఐతో పాటుగా నిందితులు టి గంగిరెడ్డి, వై సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్ రెడ్డి, షేక్ దస్తగిరి అప్రూవర్, డి శివశంకర్ రెడ్డి, గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్ మీద జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషన్ తరపు న్యాయవాది ఎస్ గౌతమ్ వాదనలు వినిపిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేసు హైదరాబాద్ సిబిఐ కోర్టుకు బదిలీ అయ్యి 2 ఏళ్లు దాటినా ఇంకా సిఆర్పిసి 207 దశ ప్రాసిక్యూషన్ పత్రాల కాపీలు నిందితులకు అందజేయడంలోనే ఉందని పేర్కొన్నారు. సిబిఐ సమర్పించిన హార్డ్ డిస్క్లో 13 లక్షల ఫైల్స్ ఉంటాయి. ఇప్పటివరకు 13,717 ఫైల్స్ మాత్రం ఓపెన్ చేశారన్నారు. ఇలాగే రోజుకి 500 ఫైల్స్ చొప్పున ఓపెన్ చేసుకుంటూ పోతే మరో 7 ఏళ్ళైనా ట్రయల్ ప్రారంభం కాదని చెప్పారు. ఈ కేసులో సాక్షి వైఎస్ అభిషేక్ రెడ్డి తాజాగా మరణించారని చెప్పారు. ట్రయల్ ప్రారంభం కాకపోతే ఇబ్బందులు వస్తాయని నిందితులందరికీ నోటీసులు జారీ చేయాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం నిందితులకు నోటీసులు ఇస్తే ఏం లాభం, మేము ట్రయల్కి సహకరిస్తున్నామని చెప్తారని వ్యాఖ్యానించింది. ఈ పిటిషన్ మీద మంగళవారం విచారణ చేపడతామని పేర్కొంటూ విచారణ ఫిబ్రవరి 4కి వాయిదా వేసింది.